నమస్తే అండి. తాజాగా ఏపీలో ఈ సీఎం, ఈ డిప్యూటీ సీఎం ఈ వివాదాలన్నింటికీ కూడా కారణమైనటువంటిది ప్రధానంగా 3 అంశాలుగా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కెలికి పారేయడం వలన తలెత్తినటువంటి ఇష్యూస్ అని చెప్పుకోవాలి. మొదటగా మేము బయటకు వెళితే జనం తిట్టుకుంటున్నారు, లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది, గ్రౌండ్ లెవెల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు గొడవలు చేస్తున్నారు, విధ్వంసాలకు పాల్పడుతున్నారు, తిడుతున్నారు, వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటూ మాట్లాడినది. ఫెయిల్యూర్ ఏమో అనిత గారిది, సక్సెస్ ఏమో వేలెత్తి చూపించినటువంటి ప్రతిపక్ష నాయకుడి కంటే పవన్ కళ్యాణ్కి అన్నటువంటిది ఏర్పడినటువంటి పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీకి అసంతృప్తికి కారణమైనటువంటి పరిస్థితి. ఇక రెండవది పాయింట్ ఏంటంటే అంశం, తిరుమలలో తొక్కిసలాట సందర్భంలో ఆ తొక్కిసలాట ఘటనలో ఇదంతా కూడా తప్పిదాల వల్ల జరిగింది అని పవన్ ఆగ్రహించడము, అలాగే ఆ చైర్మన్ నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, అలాగే టీటీడీ బోర్డు కూడా క్షమాపణ చెప్పాలి ప్రజలకు అని చెప్పే ఈ విధంగా పవన్ వారిపైన ఒత్తిడి తీసుకురావటము, వారికి క్షమాపణ చెప్పమని చెప్పటము, ఇది కూడా ఒకంత తెలుగుదేశం పార్టీకి మింగుడు పడినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అయితే పవన్ ఒత్తిడి మేరకు నాయుడు గారు అలాగే బోర్డు మెంబర్స్ కొందరు ఆ క్షమాపణలు చెప్తూ వీడియోను రిలీజ్ చేయడం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇది ఒక అసంతృప్తి కారణమైనటువంటి పరిస్థితి. క్షమాపణ చెప్పాలన్నటువంటిది ఒత్తిడి వచ్చి క్షమాపణ చెప్పించడం ఇట్లాగా. ఇంకా మూడవది, తన సొంత నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంలో అల్లర్లు జరుగుతున్నాయి, గంజాయి పెరిగిపోతుంది, నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి, సెటిల్మెంట్స్లో తలమునకలు అయిపోతున్నారు అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇది కూడా పవన్కి సంబంధించినటువంటి విషయంలో అసంతృప్తి కారణమైంది అన్నటువంటి విషయం. అయితే పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటి అని అంటే, తను చంద్రబాబు గారిని పొగుడుతుండడం ద్వారా తటస్థులను, తెలుగుదేశం పార్టీ సింపతి పరులను, అభిమానులను, వారి యొక్క అభిమానాన్ని పొందడము, అలాగే లోపాలని వేలెత్తి చూపించగలిగే ప్రతిపక్ష పాత్ర ద్వారా జగన్ కంటే పవనే బెటరు అన్నటువంటి ఫీలింగ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి, అభిమానుల నుంచి పొందాలని, అలాగే చంద్రబాబుని చూసేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసేశారు, వారికి ప్రత్యామ్నాయంగా పవన్ అయితే బెటరు, ఎంతటి చక్కటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, సమస్యలు చూస్తున్నారు, పంచాయతీరాజ్ ద్వారా రోడ్లు వేయించాడు, అటవీ శాఖ ద్వారా అక్కడికి వెళ్ళటము, అటవీ గ్రామాలలో తిరగటం, సరైనటువంటి ఏర్పాట్లు చూస్తున్నాడు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలలో స్వయంగా స్పందిస్తున్నాడు అన్నటువంటి అంశాల ద్వారా భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా జగన్ కంటే పవనే బెటరు అన్నట్లుగా ముద్ర వేసుకునేటటువంటి ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది తెలుగుదేశం పార్టీలో అసంతృప్తికి కారణమైనటువంటి ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు. అయితే దాని కారణంగానే ఈ డిప్యూటీ సీఎం లాంటి నినాదాలు రావటం, అలాగే దాన్ని చంద్రబాబు గారు కంట్రోల్ చేయమనటం, ఆదేశించినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. నమస్తే.